వాళ్ళు శిక్షించబడతారు. మీరెందుకు మమ్మల్ని అడ్డం తగులుతున్నారు? మీరు 10 ఏళ్ళు పరిపాలించినారు, మేము ఏం మాట్లాడినాం? మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రం అప్పుల పాలైంది. కాబట్టి దయచేసి మీరు తొందర పడకండి, ఓపికతో ఉండండి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, నేనేమంటున్నా, యాదాద్రి పవర్ ప్లాంట్ కావచ్చు, విద్యుత్ సంస్థల్లో కాడ ఇప్పుడు డిస్కంలకు కూడా 81,000 కోట్ల రూపాయలు మొత్తం ఓవరాల్గా మన విద్యుత్ సంస్థలకు నష్టాలు ఉన్నాయని చెప్పిండ్రు అధ్యక్ష. అయిపోయింది అధ్యక్ష, 1 మినిట్లో క్లోజ్ చేస్తాను. ఎందుకంటే నాకంటే ముందు భట్టి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ఇక డైరెక్ట్గా ఎంక్వైరీకే చేస్తామని ఆదేశిస్తామని చెప్పారు. కాబట్టి ఇంక నేను లోతుగా పోవాల్సిన అవసరం లేదు. కాకపోతే అధ్యక్ష, 81,000 కోట్లు కాదు, ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కూడా అన్అఫీషియల్గా 35,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం బాకీ ఉంది. 24 గంటల కరెంటు ఇవ్వాలని, రైతులకు ఇవ్వమని మేము కూడా కోరుకున్నాం. ఆ 24 గంటల కరెంటు ఇచ్చే విషయము ఎక్కడ కూడా అఫీషియల్గా ఫుల్ బోర్డులో పర్మిషన్ తీసుకోలేదు, అప్రూవ్ చేయలేదు. గవర్నమెంట్ కూడా ఇటువంటి జియో ఇవ్వకపోవడం వల్ల ఆ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కరెంటు సప్లై చేసినా సరే వాళ్ళ నష్టాలను లెక్కలు తీసుకోలేదు ఇప్పటి వరకు. ఆ నష్టాలను కూడా లెక్కలకు తీసుకుంటే రెండు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు, నార్త్ అండ్ సదర్న్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కు 35,000 కోట్ల రూపాయలు, ఈ 81,000 కోట్ల నష్టానికి అదనంగా 1,16,000 కోట్ల రూపాయలు అవుతాయి అధ్యక్ష. ఇది ఆన్ రికార్డ్ చెప్తున్న అధ్యక్ష, నేను స్టడీ చేసి చెప్పిన, గతంలో కూడా నేను చెప్పిన, శాసనసభ్యునిగా ఉన్నప్పుడు మీరు అనవసరంగా తక్కువ రేటుకు మార్కెట్లో పవర్ దొరుకుతుంది, మనకు సిక్ యూనిట్లు ఎన్సీఎల్టీకి పోయిన పవర్ ప్లాంట్స్ ఎక్కడ ఉన్నాయి, తక్కువ రేటుకి ఎన్సీఎల్టీకి పోయి మన తెలంగాణ గవర్నమెంట్ పార్టిసిపేట్ చేసుకొని ఆ పవర్ ప్లాంట్ తీసుకొని వేరే రాష్ట్రాల్లో కూడా పవర్ ప్రొడ్యూస్ చేసినా సరే పవర్ గ్రిడ్ ద్వారా మనం తెచ్చుకోవచ్చు. యాదాద్రి పవర్ ప్లాంట్ అనేది 250 కిలోమీటర్ల నుంచి బొగ్గు తీసుకొని పోయి మిర్యాలగూడలో పెట్టి ఆ ప్రాంతం పొల్యూషన్ చేసి ఆ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ వేస్ట్. జనరల్గా పవర్ ప్లాంట్స్ అనేది పిట్ హెడ్ మీద, అంటే ఎక్కడైతే బొగ్గు గనుందో, బొగ్గు బాగుందో దాని పక్కన పెట్టాలి. ఇది ఎంత అవగాహన అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం అంటే, మిర్యాలగూడలో 4,000 మెగావాట్ల పవర్ ప్లాంట్ బొగ్గుకు 250 కిలోమీటర్ల దూరం తీసుకురావడం అనేది తప్పు నిర్ణయం. దానివల్ల 1,000 కోట్ల రూపాయలు మన ప్రభుత్వానికి, మన ప్రజల సొమ్ము వేస్ట్ అయిపోయింది అధ్యక్ష. ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఈ పవర్ మినిస్టర్ జగదీశ్వర్ రెడ్డి గారు, ఇంకోరన్నా అధికారులు కానీ చర్చించి, విశ్లేషణ చేసి, డిబేట్ చేసి, డిస్కస్ చేసి ఉంటే ఈ తప్పిదాలు కాకపోయేది. ఆనాడు ముఖ్యమంత్రికి ఎదురు చెప్పే, సమాధానం చెప్పే మనుషులు లేరు, అధికారులు భయపడేవాళ్ళు, ఎమ్మెల్యేలు మంత్రులు ఆయన దగ్గర పోయేవాళ్ళు కాదు. ఇటువంటి ఒక నియంత పరిపాలన టైపు ఆ 10 ఏళ్ల పాటు ఉన్న నిర్ణయాల వల్ల, ఆ నిర్ణయాల వల్ల ఈరోజు ఈ రాష్ట్రం ఈ మిగులు బడ్జెట్తోటి ఎన్నో ఆశలతో వచ్చిన ఈ రాష్ట్రం జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ముగించండి. ఈ పరిస్థితి కారణం ఎవరు అధ్యక్ష? వీళ్ళు కాకపోతే ఇప్పుడు కనీసం మాకు మంచి సలహాలు సూచనలు ఏమంటే చేసిన తప్పులు సరిదిద్దుకొని, ముఖ్యమంత్రి గారు చెప్పారు క్షమాపణ చెప్పినా కానీ వదిలేస్తామని చెప్పిండ్రు, అది బానేసి ఎదురుదారికి తిరగడమైంది, చాలా తప్పు. మళ్ళా సోదరులందరికీ కూడా చెప్తున్నా, ఇప్పుడు 10 ఏళ్ల పాటు కొన్ని తప్పులు జరిగినాయి. మన ఆశలు, తెలంగాణ ప్రజల యొక్క కోరికలు, విద్య కానీ, వైద్యం కానీ, ఇండ్లు కానీ ఏం నెరవేరలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేదల రాజ్యం వచ్చింది కాబట్టి మీరు సహకరించండి. మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. ఆర్థిక సంక్షోభంలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా మేము 24 గంటల ఉచిత కరెంటు కూడా 100% రైతులకు ఇవ్వడమే కాకుండా మా 6 గ్యారంటీ స్కీమ్లో ప్రతి పేద గృహానికి, పేదోళ్లకు 200 యూనిట్ల కరెంటు కూడా ఇస్తామని చెప్పినాం. తప్పకుండా అది కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తూ మీకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ. శ్రీ పాయల్ శంకర్ గారు.